ఇప్పుడు పదవి కాదు, పేరే ముఖ్యం. చుట్టుపక్కలంతా మీ నాన్న, మీ తాత వాళ్ల పేరు మీదనే ఇన్నాళ్లు రాజకీయం జరిగింది. నీకు మళ్లీ పదవి కావాలంటే తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో, నీ పేరు విషయంగా ఏ ఒక్క చిన్న ఇదిని కూడా పోగొట్టుకోకుండా ఉండటం కూడా నాకు చాలా ముఖ్యం. ఆవిడిక్కడే ఉంటుంది. కాదని ఎవరైనా అడ్డు చెప్పారో ఆ భయ్యన్న కాదు, నేనే ఇంటింటికి వెళ్ళి చెప్పొస్తాను ఏం జరిగిందో. జనానికి మంచి చేయటమే రాజకీయ ఉద్దేశమైతే అది ఎవరైనా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. రాజకీయంలో మంచి చెడు అనేది ఉంటుందని నేనెప్పటికీ నమ్మను. నువ్వు బయటికెళ్ళి ఏమీ చేయలేవు. ఈ ఇంట్లోనే ఉండి ఈ ఇంటి పేరుతోనే ఏం చేయాలనుకున్నా చెయ్యి. ఇప్పుడు నువ్వే చూసావు కదా, ఆడు వాడుకున్నాడు, ఈడు వాడుకుంటాడు. అన్నిటికీ మించి ఓర్పు. ఇప్పుడు నీకు కావాల్సిందదే. అది కొన్నిసార్లు కొన్ని రోజులు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు. మనం ఒకరి కళ్ళల్లో కన్నీళ్లు చూసినోళ్ళవే కానీ ఆ పయ్యన్నగాడు గెలిచినప్పటి నుంచి మనోళ్ల కళ్ళల్లో రక్తాన్ని చూస్తున్నాడు. పొలాలు తగలబెట్టాడు, మనుషుల్ని తగలబెట్టాడు, పసిపిట్టలను కూడా వదలట్లేదు. వాడి ఉద్దేశం మన మీద గెలవడం కాదు, మనల్ని సర్వనాశనం చేయడమే. బయట పరిస్థితి ఎలాగుంటే వదినేమో ఇంట్లోనే కుంపట పెట్టింది. ఏం జరిగిద్దో ఏమో. దీన్ని పెంచలేను, తుంచలేను. దీనికంటూ అమ్మా నాన్న అని రాసిపెట్టిన వాళ్ళు ఎక్కడో చోటు ఉండే ఉంటారు. ఇది ఇక్కడ పెరగకూడదు, ఖచ్చితంగా పెరగకూడదు. ఎవరికైనా ఇచ్చే, లేదా ఎక్కడైనా వదిలే. ఇది బతకూడదు. దీన్ని చంపే, నిలువున చంపే, లేకపోతే నిన్ను నీ జాతిని మొత్తం తగలెట్టేస్తాను. ఇలా పెదకాపు లాంటోళ్ళు 100 మంది పుట్టినా, భయన లాంటోళ్ళు, సత్యరంగ లాంటోళ్ళు అప్పుడప్పుడు పుడితే చాలు. బతుకులు ఇలాగే ఉంటాయి. పుట్టాల్సింది పెదకాపు లాంటోళ్ళు కాదు, పోవాల్సింది అలాంటోళ్ళు కాదు. ఎవరెప్పుడు ఎలా పుట్టినా వాళ్ళు బాగా పెరగగలిగేలా ఓ మంచి వాతావరణం అలాంటిది ఒకటి పుట్టాలి. అది ఎప్పటికీ చావకూడదు. నిజం చెప్పడంలో నాకు అస్సలు చెంకుండదు. నువ్వు అనుకున్నది చాలా తొందరలోనే జరుగుతుంది. ఏంట్రా అలా ఇక్కడ? రామారావు గారు మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేస్తున్నారంట. ఏ రామారావు గారు రా? ఇంకే రామారావు గారా? ఇంటి రామారావు గారు. నేను క్యాకేసి కొట్టేసి రోజులు దగ్గర పడిపోయినాయి. ఇదిగో రామలక్ష్మి, మధ్యాహ్నం 3:30కి రామారావు గారు ఫోన్ చేస్తానన్నారంట. ఎవరికి? అయ్యో మన ఊరికే. ఏంటి సోమరాజు గారు మన ఊరికి ఫోన్ చేస్తున్నారంట. ఏంటి రామారావు గారు? రామారావు గారు నాలాంటోళ్ళతో కన్నా, ఇలా తెల్లబట్టలు వేసుకునే వాళ్ళతో కన్నా, అంటే మాలాంటోళ్ళని అడిగి ఏది చేయరు, మీలాంటి సామాన్యులను అడిగే చేస్తారు. నాలాంటోళ్ళు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఆయనే డైరెక్ట్ గా ఫోన్ చేసి ఎవరికిస్తే బాగుంటుందో అడుగుతారు. మరి ఎవరు మీలో ధైర్యంగా దానికి సమాధానం చెప్తారు? ఎవరు ధైర్యంగా మాట్లాడతారు? ఇంకెవరో మన సారా మాస్టర్ చేత మాట్లాడించండి. ఇప్పుడు కదా ఎవరు మాట నచ్చాడు. సత్యరంగయ్య బతుకుంటే ఫోన్లు బొక్క ఉండేట్రా. డైరెక్ట్
ప్రకారం తెచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఈడ అప్ప ఓడి తూకం ఇంకా ఏయ్ దీనికి మనకు వస్తుంది ఇద్దరు ఉండండమ్మా ఉండండి ఉండండి. బుద్ధిజ్ఞానం లేదంట్రా, ఫోన్ కట్ అయిపోయింది ఇక్కడ. అందరూ కొంచెం సైలెంట్ గా ఉండే ఉండలాగా. మన ఊరు మెట్నా కొడుకులు కదా చెప్పలేం. హలో హలో బ్రదర్, మీలోనే ఒకడైన పెదకాపుకి సీట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇమ్మంటారా? పెద్ద కప్పు కాండి మీరు ఇప్పించండి సార్, మేము నెగ్గించుకుంటాం. అసలు సీటు కోసం వీడిని అనుకోవటం ఏంటి? అసలు వీడి పేరు అక్కడి దాకా ఎలా తెలిసింది? ఒక మనిషిని చంపిన వాడిని ఎతికి ఎతికి మరీ సీట్ ఇస్తున్నారు అంటే ఇదంతా మీ వల్లే వచ్చింది. 15 సంవత్సరాలుగా ఎవడు మనల్ని ఏమీ పీకలేక కొడుకుని చంపేస్తే చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడం చేతకాక మన బదులు ఆడు ఎవడో చంపాడు అని చెప్పి ప్రేమతో వాడిని వదిలేశారు. ఇప్పుడు చూడండి, ఆ నా కొడుకు ఇప్పుడు మనకు మొగుడయ్యాడు. ఇప్పుడు సీటు తెచ్చుకున్నాడు, రేపొద్దున ఓట్లు కూడా తెచ్చుకుంటాడు. అయిపోయింది, మన పని అయిపోయింది. వేటాడడం తప్ప పోలీసుల్ని చట్టాల్ని పనిగట్టుకుని పట్టించుకొని ఈ ఏరియాలో నువ్వు వేసిన ఏటును కూడా ఏదో పెద్ద వీరత్వంగా చూస్తున్నారు ఈ తెలివి తక్కువ జనం. ఎవడు జైలు చట్టమని ఆ వైపుకు కూడా వెళ్ళడం లేదు. ఒకవేళ వెళదామనుకున్నా సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అంతలా గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నారు జనం నేను. ఇప్పుడు నువ్వు వద్దంటావంటే అర్థం లేకుండా. ఏదైనా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయాలి, తర్వాత మిగిలేదు బూడిదే. ఒకప్పుడు మా నాన్న చెప్తుండేవాడు, తల్లికి ఒక్కడు పోయినా పోయినట్టే అని. మావాడు బతుకున్నాడా సరే సరే, ఒకవేళ చంపేసుంటే ఆ చావుకు 100 మంది కారణమైతే ఒక్కడూ బతుకున్నాడు. అయినా సొంత అన్ననే కాపాడుకోలేకపోయాను. బయట జనాలనేం కాపాడుతా వాళ్ళు నన్నెలా నమ్ముతారు? ఆ అర్హత వచ్చినప్పుడు నేనే అడుగుతా. అవునన్నా, నేను నీకు దెబ్బేసేసాను. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు టికెట్ అంటూ ఇస్తే మా జనానికి ఇస్తా అన్నారు. నువ్వే చెప్పన్నా, అది నేనే ఎందుకు కాకూడదన్నా? మా తాత, మా నాన్న, నేను, రేపొద్దున్న నా కొడుకు, ఇంకా అవకాశం ఉంటే ఆడి కొడుకు, అందరూ నీ కింద ఉంటా ఉన్నా. ఎందుకంటే మాకు వేరే దారి లేదు కదా. కానీ అన్నా, ఈసారి కొట్టే దెబ్బ ఆడికి నీకే కాదు, నాకు కూడా మతిపోయేలా ఉంటుంది. నన్నమ్మన్నా. ఆ జెండా నరకడం వెనక మీ ఉద్దేశం ఏంట్రా? అంటే పెదకాపుకి సీట్ ఇస్తున్నారనా, లేదా తలకిందలుగా తపస్సు చేసిన ఈ జన్మకి మీకు సీట్ రాదనా? లింగు లింగమంటే ఈడొకడు తయారయ్యాడు మా జనాల్లోంచి. వాడిని అడ్డం పెట్టుకుని ఏదైనా చేద్దామనా? నా కొడకలారా ఇంకొక వేటు గాని దాని మీద పడితే ఆ వేటు పడేలోపు 10 తలలు తీసుకెళ్లిపోతాం. నేను మీలో ఒకనే. నా రక్తం ఎరుపై, నీ రక్తం ఎరుపో కదా నాకు తెలియదు.